గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో మనకు ఈరోజు బయాలజికల్ సైన్స్ మనం ఈరోజు ప్రారంభించుకుందాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ దీనిలో భాగంగా మనకు ఈ బయాలజికల్ సైన్స్లో భాగంగా కనుక చూసినట్లయితే మనకు ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ బయాలజికల్ సైన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. తక్కువగా మనకు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్ బిట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ బయాలజికల్ సైన్స్లో ఏ టాపిక్స్ని మనం ఎక్కువగా ప్రిపేర్ అవుతే ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు అనేది మనము ఒకసారి చూద్దాం. ఇది చూసే ముందు మనకు దీనిలో ఉండేటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్ అనేది మనకు ఏ విధంగా చదవాలి, ఇదంతా కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ బయాలజికల్ సైన్స్లో ఉండేటువంటి సిలబస్ కనుక చూసినట్లయితే బాగా ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ హ్యూమన్ ఫిజియాలజీ సిస్టమ్స్. ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రము అంటూ ఉంటాం. మరి దీనిలో ఉండేటువంటి టాపిక్స్ ఏంటివంటే ఫస్ట్ వన్ ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావక వ్యవస్థ. సెకండ్ వన్ స్కెల్టన్ సిస్టమ్, స్కెల్టాల్ సిస్టమ్ అంటాం. దాన్ని మనము అస్థిపంజర వ్యవస్థ అని పిలుస్తూ ఉంటాం. థర్డ్ వన్ కనుక చూసినట్లయితే జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ఫోర్త్ వన్ రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. ఆ తర్వాత విసర్జక వ్యవస్థ, ఎక్స్పిరేటరీ సిస్టమ్. ఆ తర్వాత నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. ఆ తర్వాత చూసినట్లయితే మనకు చాలా ముఖ్యమైనది బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. లాస్ట్ వన్ కనుక చూసినట్లయితే రిప్రొడక్టివ్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఆ తర్వాత నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. వీటి మీద మనం పట్టు సాధించినట్లయితే 50% సిలబస్ అనేది కవర్ అవుతుంది. ఇంకొకటి ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యేది కూడా ఇక్కడే, ఈ టాపిక్స్ మీదనే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క టాపిక్ను ఎక్కడ మనం ఎక్కువగా డిస్కస్ చేయాలి, ఏ టాపిక్ను డిలే చేయాలి అంటే ఇందులో ఉండే సబ్ టాపిక్స్లలో అనేది మనం చూస్తూ ఉంటాం. సో హ్యూమన్ ఫిజియాలజీ ఇది. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే విటమిన్స్ అండ్ మినరల్స్. ఆ తర్వాత క్లాసిఫికేషన్, యానిమల్ క్లాసిఫికేషన్, జంతు వర్గీకరణ. ఆ తర్వాత ప్లాంట్స్ క్లాసిఫికేషన్, మొక్కల వర్గీకరణ. ఇంకా ఎక్కువగా మనం ఫోకస్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి విభాగం ఏంటి అంటే మనకు ప్యాథాలజీ. ప్యాథాలజీ అంటే ఏంటి అంటే వ్యాధి విజ్ఞాన శాస్త్రం అని పిలుస్తూ ఉంటాం. వ్యాధి విజ్ఞాన శాస్త్రం. మరి ఇక్కడ ఈ డిసీజెస్ వేటి వల్ల వస్తున్నాయి, ఈ డిసీజెస్ను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, వేటి వల్ల ఈ డిసీజెస్ వస్తున్నాయి అనేది మనం చూద్దాం. దీనిలో ఫస్ట్ మనం చూసినట్లయితే బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధులు, ఆ బ్యాక్టీరియాలు ఏంటివి, ఆ బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధులు ఏంటివి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి. ఆ తర్వాత వైరస్ల వల్ల కలిగే వ్యాధులు, వైరస్ల వల్ల కలిగేటువంటి వ్యాధులు, ఏ వైరస్ వల్ల ఏ వ్యాధి కలుగుతుంది, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి. ఆ తర్వాత శిలీంధ్రాల వల్ల కలిగేటువంటి వ్యాధులు, హెల్మెంతిస్ ప్రోటోజోవన్ల వల్ల కలిగే వ్యాధులు, హెల్మెంతిస్ వర్గపు జీవుల వల్ల కలిగే వ్యాధులు. ఇవన్నీ కూడా ఈ డిసీజెస్ అన్నీ కూడా ఒక దిక్కు మనము చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనకు జువాలజీ పార్ట్ వస్తుంది, జంతువుల అంటే జువాలజికల్ పార్ట్. ఇక మనకు బాటనీ పార్ట్ ఏమొస్తుంది అంటే మొక్కల గురించి కనుక చూసినట్లయితే వేరు, కాండము, పత్రము, పుష్పము, ఆ తర్వాత పుష్ప విన్యాసము, తర్వాత విత్తనం. ఇవన్నీ కూడా దీన్ని డిస్కస్ చేస్తాం. దీనిలో భాగంగా ఈ మొక్కల్లో ఇంకా మనం ఏ టాపిక్స్ను డిస్కస్ చేస్తామంటే కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం చేస్తాము అంటే మనకు దీనిలో ఫైటో హార్మోన్స్ ఏంటివి, ఈ హార్మోన్స్ వల్ల మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి, ఎక్కువగా విడుదలైతే వచ్చేటువంటి వ్యాధులు ఏంటివి, తక్కువ విడుదలైతే ఏ విధంగా వాటిలో ప్రక్రియలు జరుగుతాయి, ఇదంతా కూడా మనం దీనిలో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు దీనిలో ముఖ్యంగా జీవ పరిణామం, ఆ తర్వాత కాలుష్యం, ఆ తర్వాత నెక్స్ట్ జన్యు శాస్త్రం. ఇది మనకు దీనిలో ఉండేటువంటి సిలబస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా ఏంటిది అంటే మనకు ఈ సిస్టమ్స్ ఒకటి,
ప్యాథాలజీ. ఈ రెండు కనుక బాగా మనకు నోటెడ్ కనుక అయినట్లయితే 75% మనము మార్క్స్ స్కోర్ చేస్తాం. మిగతా ఏరియాలలో వచ్చేటువంటి ఆ క్వశ్చన్స్ అని కూడా 25%. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ టాపిక్గా మనము ఎండోక్రైన్ సిస్టమ్ చూద్దాం. అంతఃస్రావక వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ అని వస్తూ ఉంటాం. అంతఃస్రావక వ్యవస్థ. సో ఈ అంతఃస్రావక వ్యవస్థ అంటే ఏంటి, దీనిలో మనం ఏ ఏ ఏ విభాగాలు ఉన్నాయి, అంటే ఏ ఏ అంతఃస్రావిక గ్రంథులను మనం డిస్కస్ చేస్తాం అనేది చూద్దాం. దీనిలో ఫస్ట్ అసలు అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఏంటిది అంటే మానవుని శరీరంలో ముఖ్యంగా 2 రకాల గ్రంథులు ఉంటాయి. మానవుని శరీరంలో ఉండేటువంటి గ్రంథులు 2 రకాలు. ఒకటి నాళసహిత గ్రంథులు, రెండోది వినాల గ్రంథులు. డక్ట్ గ్లాండ్స్, డక్ట్లెస్ గ్లాండ్స్. మరి నాళసహిత గ్రంథులు అంటే ఏంటి, పేరులోనే కనపడుతుంది. మనం జీవశాస్త్రం, మనం బయాలజీ చూసినట్లయితే పేరులో 50% అర్థం దొరుకుతుంది మనకు. నాళసహిత గ్రంథులు అంటే నాళాలను కలిగి ఉండేటువంటి గ్రంథులను నాళసహిత గ్రంథులు అంటారు. ఆ తర్వాత వినాల గ్రంథులు, వినాలము, నాళాలు లేనటువంటి గ్రంథులను వినాల గ్రంథులు అని పిలుస్తూ ఉంటాం. డక్ట్ గ్లాండ్స్, డక్ట్లెస్ గ్లాండ్స్. మరి ఈ ఇప్పుడు నాళసహిత గ్రంథుల గురించి మనం ఎక్కడ ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాము అంటే మనం జీర్ణ వ్యవస్థ. అదే వినాల గ్రంథుల గురించి చూసే టాపికే అంతఃస్రావిక వ్యవస్థ. ఈ అంతఃస్రావిక గ్రంథులనే ఏమని పిలుస్తాము అంటే మనము వినాల గ్రంథులు అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ వినాల గ్రంథులను గూర్చి అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ, ఎండోక్రైనాలజీ అని పిలుస్తూ ఉంటాం. వినాల గ్రంథులను గూర్చి అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, అంతఃస్రావిక వ్యవస్థ పితామహుడు థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్. ఇక్కడ ఈ వినాల గ్రంథులు ఏం చేస్తాయి అంటే కొన్ని రసాయనిక పదార్థాలను విడుదల చేస్తాయి. వినాల గ్రంథులు విడుదల చేసే రసాయనిక పదార్థాలని మనం ఏమని పిలుస్తాము అంటే హార్మోన్స్ అని పిలుస్తాం. రైట్, హార్మోన్స్ అని ఇప్పుడు పిలుస్తున్నాం మనం. కానీ ఈ హార్మోన్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త, అంటే హార్మోన్స్ అంటే ఏంటివి, వినాల గ్రంథులు విడుదల చేసే రసాయనిక పదార్థాలే హార్మోన్స్. మొట్టమొదలు కనుగొనబడినటువంటి హార్మోన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మొట్టమొదలు కనుగొనబడినటువంటి హార్మోన్ సెక్రెటిన్. సెక్రెటిన్. మరిక ఈ వినాల గ్రంథులు విడుదల చేసే ఈ హార్మోన్స్కి వాహకంగా ఏది పనిచేస్తుంది అంటే రక్తం. కాబట్టి హార్మోన్స్ యొక్క వాహకం, హార్మోన్స్ యొక్క వాహకం రక్తం. అంటే ఈ ట్యూబ్స్ లేవు కదా, నాళాలు లేవు, కాబట్టి ఇవి ఏం చేస్తాయి, ఈ అంతఃస్రావిక గ్రంథులు ఈ రసాయనిక పదార్థాలైనటువంటి హార్మోన్స్ని రక్తంలోనికి విడుదల చేస్తాయి. కాబట్టి హార్మోన్స్ ఏమైతే రక్తం ద్వారా ప్రయాణం చేసి అవి ఇతర అవయవాల మీద ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం ఏమనొచ్చు అంటే హార్మోన్స్ రక్తం ద్వారా ప్రయాణించి ఏ అవయవం మీదనైతే ప్రభావాన్ని చూపుతుందో ఆ అవయవాన్ని నిర్వాహక అంగము అని పిలుస్తాం. నిర్వాహక అంగం, దట్ ఈస్ టార్గెట్ ఆర్గాన్. దాని యొక్క టార్గెట్ ఆర్గాన్ అది, కాబట్టి టార్గెట్ ఆర్గాన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మనకు తలలో ఉండే గ్రంథి పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథి నుండి టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ రక్తం ద్వారా ప్రయాణించి థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. టీఎస్హెచ్ యొక్క టార్గెట్ ఆర్గాన్ ఏది అంటారు. ఏ పీయూష గ్రంథి, బి థైరాయిడ్ గ్రంథి, సి థైమస్ గ్రంథి, డి అడ్రినల్ గ్రంథి అంటారు. కాబట్టి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఆన్సర్. ఎందుకు, తల నుండి విడుదలైనటువంటి హార్మోన్ రక్తం ద్వారా ప్రయాణం చేసి ఈ థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావాన్ని చూపుతుంది. రైట్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు ఈ హార్మోన్స్ రక్తం ద్వారా ప్రయాణం చేసి
ఏ అవయవం మీద ప్రభావాన్ని చూపుతుందో అటువంటి అవయవాన్ని నిర్వాహక అంగము అంటాం. నిర్వాహక అంగం అని చెప్పవచ్చు. రైట్. సో ఇది మరి ఇక్కడ అసలు హార్మోన్స్ను విడుదల చేసే గ్రంథులు ఏమేమి ఉన్నాయి మనకు? హార్మోన్స్ను విడుదల చేసే గ్రంథులలో ఫస్ట్ వన్ చూసినట్లయితే పీయూష గ్రంథి చూద్దాం. పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. రెండవది థైరాయిడ్ గ్రంథి. మూడవది పారాథైరాయిడ్ గ్రంథి. నాలుగవది అడ్రినల్ గ్రంథి. ఐదవది బీజకోశ హార్మోన్స్. ఆ తర్వాత ఆరవది పీనియల్ గ్రంథి. ఇవన్నీ కూడా మనకు హార్మోన్స్ని విడుదల చేసేటువంటి గ్రంథులుగా చెప్పుకుంటాం. రైట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే పీయూష గ్రంథి. పీయూష గ్రంథి, దీనికే మరొక పేరు మాస్టర్ గ్లాండ్. దీన్నే మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకొక పేరు ఉన్నది దీనికి, ఇంకేమని పిలుస్తాము? బ్యాండ్ మాస్టర్. బ్యాండ్ మాస్టర్ అని పిలుస్తాం. సో మరి పిలుస్తారు, ఓకే. ఎందుకు పిలుస్తారు అనేది కూడా మనకు రీజన్ తెలియాలి. ఆ రీజన్ తెలియకపోతే ఏమవుతుంది అంటే మనము ఈజీగా మర్చిపోతాం. ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఏదైనా పాయింట్ వచ్చింది అంటే దాని ఫ్రంట్ బ్యాక్ మొత్తం దాని చరిత్ర తెలియాలి. తెలిస్తే ఆ పాయింట్ ఆటోమేటిక్గా మనకు ఫీడ్ అయిపోతుంది. వద్దన్నా కానీ అది డిలేట్ కాదు, అలాగే ఉంటుంది. సో ఫస్ట్ మాస్టర్ గ్లాండ్ అని ఎందుకంటాము అంటే ఇది ఈ పీయూష గ్రంథి తన ఆధీనంలో మిగతా అంతఃస్రావిక గ్రంథులను అన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. అంటే ఒక మాస్టర్ ఆధీనంలో స్టూడెంట్స్ ఏ విధంగానైతే చెప్పినట్టు వింటారో, ఏ విధంగానైతే ఉంటారో, అదే విధంగా ఈ పీయూష గ్రంథి ఆధీనంలో మిగతా అంతఃస్రావిక గ్రంథులు ఉంటాయి. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తూ ఉంటాం. రైట్. మరి దీని ఆధీనంలో లేనటువంటి గ్రంథి ఏదన్నా ఉన్నదా? దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే అన్ని గ్రంథులు దీని ఆధీనంలో ఉంటాయి, కానీ పీయూష గ్రంథి ఆధీనంలో లేనటువంటి అంతఃస్రావిక గ్రంథి ఏది అంటే పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్. రైట్. సో మరి ఈ పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది? పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే పీయూష గ్రంథి అనేది మెదడులో దిగువ భాగంగా హైపోథాలమస్ కాడకి అంటిపెట్టుకొని సెల్లా టర్సికా అనేటువంటి గర్తంలో ఇమిడి ఉంటుంది. గర్తము అంటే ఏంటిది అంటే ఒక వంపు ప్రదేశము అని అర్థం. గర్తము అంటే గుంట అని అర్థం. మరి దీని యొక్క పరిమాణం కనుక చూసినట్లయితే బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. రైట్. మరి ఈ పీయూష గ్రంథి గుండ్రగా, బఠానీ గింజ గుండ్రగా ఉంటుంది. మరి ఇది గుండ్రగా ఉంటుందా అంటే గుండ్రగా ఉండదు, తమ్మెలుగా ఉంటుంది. లోబ్స్. దీనిలో ఉండేటువంటి తమ్మెల సంఖ్య ఎంత అంటే 3 తమ్మెలు ఉంటాయి. పూర్వ, మధ్య, పర. పూర్వ మధ్యను కలిపి అడినో హైపోపైసిస్ అని పిలుస్తాం. పరలంబికనేమో న్యూరో హైపోపైసిస్ అని పిలుస్తాం. అడినో హైపోపైసిస్, న్యూరో హైపోపైసిస్. రైట్. మరి ఇక్కడ ఈ పీయూష గ్రంథి యొక్క బరువు కనుక చూస్తే పీయూష గ్రంథి యొక్క బరువు 0.5 to 1 గ్రామ్. 0.5 to 1 గ్రామ్. 0.5 అనొద్దు, 0.5 అనాలి. 0.5 to 1 గ్రామ్. మరి ఈ పీయూష గ్రంథి అన్ని గ్రంథులలోకెల్లా అతి చిన్న గ్రంథి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంతఃస్రావిక గ్రంథులలోకెల్లా అతి చిన్న గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి. మరి అతి చిన్నదైనప్పటికీ మిగతా గ్రంథులను తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. సో మరి అతిపెద్ద గ్రంథి ఏది? అంతఃస్రావిక గ్రంథులలోకెల్లా అతిపెద్ద గ్రంథి కనుక చూసినట్లయితే థైరాయిడ్ గ్రంథి. అంతఃస్రావిక గ్రంథులలోకెల్లా అతిపెద్ద గ్రంథి థైరాయిడ్ గ్రంథి అయితే అతి చిన్న గ్రంథి పీయూష గ్రంథి.
మరి మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి, అంతఃస్రావిక గ్రంథులు వేరు, తర్వాత ఇతర గ్రంథులు. మానవుని అంతఃస్రావిక గ్రంథులలోకెల్లా అతిపెద్ద గ్రంథి థైరాయిడ్ గ్రంథి అని చెప్పుకున్నాం. అతి చిన్న గ్రంథి పీయూష గ్రంథి. మరి మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదన్నప్పుడు కాలేయం అవుతుంది. సో ఈ రెండింటికి తేడా మనం గమనించాలి, రైట్. మరి ఈ పీయూష గ్రంథి కనుక చూసినట్లయితే ఈ పీయూష గ్రంథి నుండి విడుదలయ్యేటువంటి హార్మోన్స్, సో జీహెచ్, దీని తెలుగులో మనము పెరుగుదల హార్మోన్ అని పిలుస్తాం, లేదా మరొక పేరు ఇంకా దీనికి ఎస్టీహెచ్ అని కూడా పిలవచ్చు. ఎస్టీహెచ్, సొమాటోట్రోపిక్ హార్మోన్, రైట్. మరి ఇక్కడ ఈ పెరుగుదల హార్మోన్ జీహెచ్ ఎక్కువైతే వచ్చే వ్యాధి ఏంటిది, తక్కువైతే వచ్చే వ్యాధి ఏంటిది అని చూస్తే, జీహెచ్ ఎక్కువగా విడుదలైతే సంభవించేటువంటి వ్యాధి జైగాంటిజం, లేదా దాన్నే అతి దీర్ఘకాయత్వం అని పిలుస్తూ ఉంటాం. అతి దీర్ఘకాయత్వం, అతి దీర్ఘకాయత్వం లేదా జైగాంటిజం అని పిలుస్తూ ఉంటాం. అంటే ఈ జీహెచ్ ఎక్కువగా విడుదలైతే మన లోపల అవయవాల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణంగా పెరిగేదానికంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటాం. సాధారణంగా మానవుడు 6 ఫీట్లు పెరుగుతూ ఉంటాడు. 6 ఫీట్లు పెరిగితే అతన్ని అందగాడని, ఆజానుబాహుడు అంటూ ఉంటాం. కానీ 6 ఫీట్ల కంటే ఎక్కువ పెరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే అతన్ని మనం అనేక రకాల పేర్లతో పిలుస్తాం. ఆ వ్యాధిని ఏమని పిలుస్తామంటే మనము అతి దీర్ఘకాయత్వం అంటాం. అంటే ఈ వ్యాధిలో ఎన్ని ఫీట్ల వరకు పెరుగుతారు అంటే 7 నుండి 9 ఫీట్ల వరకు పెరగవచ్చు. కాబట్టి అంటే ఇది ఒక వ్యాధి అనకపోవచ్చు, కాకపోతే ఏంటంటే అది ఈ జీహెచ్ ఎక్కువగా విడుదల కావడం వల్ల మనకు పెరుగుదల అనేది అతి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. దాన్నే అతి దీర్ఘకాయత్వం. ఇంకా రెండోది కనుక చూసినట్లయితే ఏంటి అంటే అక్రమోగలి అని పిలుస్తాం. అంటే ఈ జీహెచ్ ఎక్కువగా విడుదలైతే సంభవించేటువంటి మరొకటి ఏంటిది అంటే అక్రమోగలి. మరి ఈ వ్యాధిలో ఎలాంటి లక్షణాలు కనపడతా ఉంటాయి మనకు అంటే, కాళ్ళు చేతులు బాగా పొడవుగా పెరిగి ఇట్లా వంగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత క్రింది దవడ ముందుకు పొడుచుకొని వస్తూ ఉంటుంది. చూడడానికి ముఖం ఎలా ఉంటుంది అంటే గొరిల్లా చింపాంజీ లాగా ఉంటుంది. అలాంటి లక్షణాలను ఏమని పిలుస్తామంటే అక్రమోగలి అని పిలుస్తూ ఉంటాం. సో జీహెచ్ ఎక్కువగా విడుదల కావడం వల్ల అతి దీర్ఘకాయత్వము, అక్రమోగలి అనేటువంటి 2 లక్షణాలు కనపడతా ఉంటాయి మనకు. మరి తక్కువగా విడుదలైతే సంభవించేటువంటి లక్షణం ఏంటి, ఆ వ్యాధిగా ట్రీట్ చేసేది ఏంటిది. కాబట్టి తక్కువగా విడుదలైతే సంభవించే వ్యాధి కనుక చూసినట్లయితే ఇది ఎక్కువగా చిన్నపిల్లలలో డ్వార్ఫిజం అంటే ఏంటి అంటే మరుగుజ్జుతనం, తెలుగులో మరుగుజ్జుతనం అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి తక్కువగా విడుదలైతే సంభవించేటువంటి మరొక లక్షణం మరుగుజ్జుతనం, డ్వార్ఫిజం అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ దీనిలో కనుక చూసినట్లయితే, ఈ మరుగుజ్జుతనంలో కనుక చూసినట్లయితే వీళ్ళు ఎన్ని ఫీట్ల వరకు పెరుగుతారు అంటే 3 ఫీట్ల కంటే మించి పెరగరు. మరి వీళ్ళు సాధారణ మానవుల్లాగానే వాళ్ళు అన్ని పనులు కూడా చేయగలుగుతూ ఉంటారు. కాకపోతే ఎత్తులో మాత్రం 3 ఫీట్ల వరకే ఉంటారు, రైట్. సో కాబట్టి జీహెచ్ తక్కువగా విడుదలైతే సంభవించేది మరుగుజ్జుతనం లేదా డ్వార్ఫిజం అని పిలుస్తూ ఉంటాం, రైట్. సో ఇది జీహెచ్ గురించి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బిట్ అడగవచ్చు, ఏమంటాడు అంటే పెరుగుదల హార్మోన్ యొక్క నిర్వాహక అంగము ఏ ఎముకలు, బి కండరాలు, సి ఏ మరియు బి, డి ఏది కాదు. ఎముకలు కండరాలు రెండింటి మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. చూపినప్పుడే కదా మన శరీరంలో పెరుగుదల ఎక్కువ వచ్చేది. కాబట్టి మానవునిలో విడుదలయ్యేటువంటి ఈ జీహెచ్ దీని యొక్క టార్గెట్ ఆర్గాన్ ఎముకలు కండరాలు అని చెప్పవచ్చు,
రైట్. సో ఇది ఒకటి. ఇక నెక్స్ట్ పీయూష గ్రంథి నుండి విడుదలయ్యేటువంటి మరొక హార్మోన్ ఏంటిది అంటే జీహెచ్ తర్వాత టీఎస్హెచ్. సెకండ్ వన్ టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్నే అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ అని పిలుస్తాం. అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ అని పిలుస్తాం. స్టిమ్యులేట్ చేయడం అంటే ఏంటిది? ప్రేరేపించడం. అంటే పీయూష గ్రంథి నుండి విడుదలయ్యేటువంటి ఈ టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ రక్తం ద్వారా ప్రయాణం చేసి మనకు గొంతుకు ఇరువైపులా ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఉత్పత్తిలో కాదు, అది విడుదల చేయడంలో పాత్ర వహిస్తుంది. స్టిమ్యులేట్ చేయడం వల్ల విడుదలవుతుంది. కాబట్టి ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే హార్మోన్ అని చెప్పవచ్చు. ఇది రెండవది. ఇక నెక్స్ట్ మూడవది కనుక చూసినట్లయితే, మూడవ హార్మోన్ అంటే పీయూష గ్రంథి నుండి విడుదలయ్యేటువంటి మరొక హార్మోన్ ఎల్హెచ్. దీన్నే లూటినైజింగ్ హార్మోన్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మరి దీని యొక్క విధి ఏంటిది? లూటినైజింగ్ హార్మోన్ యొక్క విధి ఏంటిది అంటే, ఇది స్త్రీలలో కనుక చూసినట్లయితే అండోత్సర్గానికి, ఎగ్ రిలీజింగ్ కాబట్టి అండోత్సర్గానికి విడుదలవుతుంది. ఆ తర్వాత అండ ఉత్పత్తిలో పాల్గొంటుంది. ఆ తర్వాత అండోత్సర్గంలో పాల్గొంటుంది, విడుదల కావడంలో. ఇక నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే, పురుషులలో కనుక చూసినట్లయితే శుక్ర జననానికి, శుక్రకణాల విడుదలకు దీనికి ఉపయోగపడడం జరుగుతుంది ఎల్హెచ్. ఇక నెక్స్ట్ నాలుగవది కనుక చూసినట్లయితే, నాలుగవది ఎఫ్ఎస్హెచ్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికిల్స్ అంటే ఏంటివి అంటే బీజకోశాలు. దీన్ని మనము తెలుగులో పుటికా ప్రేరేపక హార్మోన్ అని పిలుస్తాం. మరి ఇక్కడ ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది స్త్రీ బీజకోశ పుటికలను ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పురుషులలో కనుక చూసినట్లయితే మధ్యాంతర కణాలు, లీడింగ్ కణాలు అని పిలుస్తూ ఉంటాం. మధ్యాంతర కణాలను ప్రేరేపించడానికి ఎఫ్ఎస్హెచ్ అనేది ఉపయోగపడుతుంది. రైట్. సో ఇది ఎఫ్ఎస్హెచ్ గురించి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కనుక చూసినట్లయితే, ఐదవది కనుక చూసినట్లయితే మనకు దీనిలో కనపడే మరొక హార్మోన్ ప్రొలాక్టిన్ అని పిలుస్తూ ఉంటాం. రైట్. దీన్ని మాతృత్వ హార్మోన్ అని పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ ప్రొలాక్టిన్ కనుక చూసినట్లయితే ఇది క్షీర ఉత్పత్తి హార్మోన్. అంటే తల్లి గర్భం నుండి శిశుజననం జరిగిన తర్వాత తల్లిలో క్షీర ఉత్పత్తిని ప్రేరేపించేటువంటి హార్మోన్. కాబట్టి తల్లిలో క్షీర ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది అంటే ప్రొలాక్టిన్. గుర్తుంచుకోవాలి, కేవలం ఉత్పత్తి కోసమే ఉపయోగపడుతుంది. మరి ఉత్పత్తి అయినటువంటి క్షీరము శిశువుకు అందాలంటే బయటికి రావాలి. కాబట్టి బయటికి రావడానికి స్రావకానికి తోడ్పడే హార్మోన్ వేరు, మళ్ళా అది ఆక్సిటోసిన్. రైట్. ఇదేమో ఉత్పత్తి హార్మోన్, అదేమో స్రావక హార్మోన్ ఆక్సిటోసిన్. రైట్. మరి అదే నిరోధించాలి, క్షీరం రాకుండా నిరోధించాలి. క్షీర నిరోధక హార్మోన్ ఏంటిది అంటే ఈస్ట్రోజన్. రైట్. ఈ మూడు డిఫరెన్సెస్ గుర్తుంచుకోవాలి. ఇది ప్రొలాక్టిన్. ఇక తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే, ఆరవది కనుక చూసినట్లయితే ఎంఎస్హెచ్ అంటే ఏంటిది? మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మరి ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే చర్మంలో ఉండేటువంటి మెలనిన్ కణాలను ప్రేరేపిస్తుంది. చర్మంలో ఉండేటువంటి మెలనిన్ కణాలను ప్రేరేపించడం వల్ల మెలనిన్ అనేటువంటి వర్ణకం విడుదలవుతుంది. మెలనిన్ అనే వర్ణకం మోస్ట్ ఇంపార్టెంట్, ఇదొక వర్ణకం. మెలనిన్ అనేటువంటి వర్ణకం విడుదలవుతుంది. చర్మానికి రంగునిచ్చే వర్ణకం మెలనిన్.
దట్ ఈస్ పిగ్మెంట్. మనం నలుపు వర్ణంలో ఉండాలన్నా తెలుపు వర్ణంలో ఉండడానికి కారణాలన్నీ కూడా ఈ మెలనినే. మెలనిన్ కనుక ఎక్కువగా విడుదలైతే ఏమవుతుంది అంటే చర్మం పూర్తిగా నలుపు వర్ణంలోనికి మారిపోతుంది. ఆ స్థితిని ఏమంటారంటే టానింగ్ అని పిలుస్తూ ఉంటాం. టానింగ్. టానింగ్ అంటే ఏంటిది? చర్మం నలుపు వర్ణంలో ఉండడాన్ని, మెలనిన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల చర్మము నలుపు వర్ణంలో ఉండడాన్ని ఏమని పిలుస్తాం? టానింగ్ అని పిలుస్తాం. ఆ వ్యక్తులను టానింగ్స్ అని పిలుస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మనము సౌత్ ఆఫ్రికన్ చూస్తాం. వాళ్ళు సౌత్ ఆఫ్రికన్స్, నైజీరియన్స్, వాళ్ళు ఎంత నలుపు వర్ణంలో ఉంటారంటే సాయంత్రం చీకట్లోకి పోతే వాళ్ళు కనపడరు. ఇక చీకట్లో కనపడరు, అంత నలుపు వర్ణంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ టానింగ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నైజీరియన్స్, సౌత్ ఆఫ్రికన్స్. మరి ఇదే మెలనిన్ తక్కువగా విడుదలైంది అనుకోండి, మెలనిన్ తక్కువగా విడుదలైతే చర్మము తెలుపు వర్ణంలో ఉంటుంది. చర్మం తెలుపు వర్ణంలో ఉంటుంది. ఈ స్థితిని ఏమని పిలుస్తాము అంటే మనము మెలనిన్ తక్కువగా విడుదలైతే ఆ స్థితిని ఆల్బునిజం అని పిలుస్తాం. ఆల్బునిజం, ఆల్బునిజం, ఆల్బునిజం అని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆల్బునిజం. సో మెలనిన్ తక్కువగా విడుదలైతే చర్మము తెలుపు వర్ణంలో ఉండడాన్ని ఏమని పిలుస్తాం మనం? ఆల్బునిజం అని పిలుస్తాం. ఆ వ్యక్తులను ఆల్బినోస్, ఆ వ్యక్తులను ఏమని పిలుస్తాము అంటే ఆల్బినోస్, ఆల్బినోస్ అని పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఎవరు? అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, వీళ్ళందరూ కూడా తెలుపు వర్ణంలో ఉంటారు. రైట్. సో ఇది అందరికి గుర్తుంచుకుంటారు. కానీ మనకు అడిగే బిట్ ఏమంటాడు అంటే మెలనిన్ విడుదల దేనిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీనికి మనము ఈజీగా చెప్పుకోవచ్చు. ఏంటిది? నైజీరియన్స్, సౌత్ ఆఫ్రికన్స్ ఎందుకు అంత నలుపు వర్ణంలో ఉన్నారు అంటే భూమధ్య రేఖ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ వేడి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి, అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నలుపు వర్ణంలో ఉన్నారని చెప్తారు. మరి ఎప్పుడు కూల్ ప్రదేశంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు తెలుపు వర్ణంలో ఉన్నారంటారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది అంటే మెలనిన్, చర్మంలో మెలనిన్ విడుదల అనేది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. మెలనిన్ విడుదల ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. సో ఇది ఎంఎస్హెచ్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇవన్నీ కూడా దేని నుంచి విడుదలైతే ఫస్ట్ చెప్పుకున్నాం. ఏంటిది అంటే పీయూష గ్రంథి 3 లోబ్స్ని కలిగి ఉంటుంది. ముందు మధ్య లంబికను కలిపి అడినో హైపోపైసిస్ అని పిలుస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఆ అడినో హైపోపైసిస్ నుండి విడుదలయ్యే హార్మోన్స్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే న్యూరో హైపోపైసిస్ నుంచి విడుదలయ్యేటువంటి ఒక హార్మోన్ ఏంటిది అంటే ఒకటి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్, ఆక్సిటోసిన్ అని. ఈ ఆక్సిటోసిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మానవుల్లో విడుదలయ్యేటువంటి ఆక్సిటోసిన్ ఇది ఎక్కువగా స్త్రీలలో ప్రసవ సమయంలో విడుదలయ్యేటువంటి హార్మోన్. ఆక్సిటోసిన్, రిలాక్సిన్ ఇవన్నీ. మరి ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది అంటే శిశు జననానికి తోడ్పడుతుంది. అంటే ప్రసవ సమయంలో ఆక్సిటోసిన్ విడుదల కావడం వల్ల తల్లి గర్భాశయ కండరాలు సంకోచ సడలికలు చేస్తూ ఉంటాయి. ఫలితంగా తల్లి గర్భం నుండి శిశు జననం అంటే శిశోదయం జరుగుతూ ఉంటుంది. శిశు జననం జరుగుతూ ఉంటుంది. ఈ వచ్చేటువంటి ఈ నొప్పులనే పురిటి నొప్పులు అని పిలుస్తూ ఉంటాం. ప్రసవ సమయంలో వచ్చేటువంటి పెయిన్స్, నొప్పులనే ఏమని పిలుస్తూ ఉంటాం మనము? పురిటి నొప్పులు అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి పురిటి నొప్పులను కలగజేసే హార్మోన్ ఆక్సిటోసిన్. పురిటి నొప్పులను కలగజేసే హార్మోన్. కాబట్టి ఈ ఆక్సిటోసిన్ యొక్క మొదటి విధి ఏంటిది అంటే ఇది పురిటి నొప్పులను కలగజేస్తుంది, శిశు జననానికి తోడ్పడుతుంది. కాబట్టి దీనికి మరొక పేరు ఏం పేరు అంటే శిశోదయ హార్మోన్, బర్త్ హార్మోన్ అని పిలుస్తూ ఉంటాం. శిశోదయ హార్మోన్ ఇది మొదటి విధి. ఇక దీనికి రెండో విధి ఏంటిది? దీనికి రెండో విధి కనుక చూసినట్లయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటిది అంటే క్షీరస్రావక హార్మోన్గా పిలుస్తూ ఉన్నాం దీన్ని. అంటే
తల్లిలో విడుదలైనటువంటి క్షీరము శిశువుకు అందడం కోసం స్రవించాలి, బయటకు స్రవించాలి. అలా స్రవించడానికి తోడ్పడేటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్. సో ఇది ఆక్సిటోసిన్. ఇక రెండోది న్యూరోహైపోఫైసిస్ నుంచి విడుదలయ్యేటువంటి రెండవ హార్మోన్ కనుక చూసినట్లయితే వాసోప్రెసిన్. రైట్. సో దీన్నే ఏడిహెచ్ అని కూడా పిలుస్తాం. ఏడిహెచ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్, లేదా దీనికి మరొక పేరు ఏముంటుంది అంటే అతిమూత్ర నిరోధక హార్మోన్ అని కూడా పిలుస్తాం. అతిమూత్ర నిరోధక హార్మోన్. అతిమూత్ర వ్యాధి రాకుండా ఈ హార్మోన్ చూస్తుంది కాబట్టి అతిమూత్ర నిరోధక హార్మోన్ అని పిలుస్తూ ఉంటాం. రైట్. మరి ఈ వాసోప్రెసిన్ లోపిస్తే ఏమవుతుంది? అతిమూత్ర వ్యాధి వస్తుంది. ఇది తక్కువగా విడుదలైంది అనుకోండి, అతిమూత్ర వ్యాధి. దాన్ని మనము డయాబెటిస్ ఇన్సిపిడస్ అని పిలుస్తూ ఉంటాం. డయాబెటిస్ మిల్లిటస్ వేరు, ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ వేరు. రైట్. సో కాబట్టి ఇక్కడ ఇది వాసోప్రెసిన్ అతిమూత్ర నిరోధక వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. ఇది అతిమూత్ర వ్యాధి రాకుండా చూస్తుంది, బీపీని పెంచుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుతూ ఉంటుంది. సో ఇది మనకు ఏంటి అంటే ముఖ్యంగా పీయూష గ్రంథి నుండి విడుదలయ్యేటువంటి హార్మోన్స్గా మనం చెప్పుకోవచ్చు.